ఈ రోజుల్లో మొబైల్ వాడని కామన్ మ్యాన్ లేడు. ఆఖరికి యాచకులు కూడా మొబైల్ వాడుతూ ఉండడం చూస్తుంటాం. అలాంటిది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి మొబైల్ లేదు. అంటే ఆయన మొబైల్ వాడడం లేదు. మీరు ఆశ్చర్యపోకండి. మీరు విన్నది, నేను చెప్పింది నిజం. ఆ డీటెయిల్స్ ఏంటో డీటెయిల్గా చూడండి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ ఇటీవల లండన్ వెళ్లారు కదా. అయితే తన లండన్ పర్యటన సందర్భంగా న్యాయస్థానం విధించిన షరతులను ఉల్లంఘించారని సీబీఐ ఆరోపించింది. పర్యటన కోసం ఆయన తప్పుడు ఫోన్ నంబర్ ఇచ్చి కోర్టును ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారని, భవిష్యత్తులో ఆయన విదేశాలకు వెళ్లేందుకు అనుమతులివ్వొద్దని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టును గట్టిగా కోరింది. అయితే ఈ ఆరోపణలను జగన్ తరపు న్యాయవాదులు ఖండించారు. అసలు జగన్కు ఫోన్ వాడే అలవాటే లేదన్నారు. 2024 ఎన్నికలకు ముందు కూడా జగన్ ఓ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ ఫోన్ నంబర్ మీకు తెలుసా అని జగన్ను అడిగారు. అయితే నా నంబర్ నాకు తెలీదన్న జగన్ నాకు మొబైల్ లేదని చెప్పారు. ఇప్పుడు జగన్ తరపు లాయర్ కూడా అదే చెప్పారు. లండన్లో ఉన్న తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు అక్టోబర్ 1 నుంచి 30 మధ్య 15 రోజుల పాటు జగన్కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. పర్యటన వివరాలు, అక్కడి చిరునామా, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ వంటివి ఇవ్వాలని ఆదేశించింది. పర్యటన ముగించుకొని తిరిగి వచ్చాక కోర్టుకు హాజరు కావాలని కూడా స్పష్టం చేసింది. అయితే జగన్ ఇచ్చిన ఫోన్ నెంబర్ పనిచేయకపోవడంతో కోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. బుధవారం ఈ పిటిషన్పై న్యాయమూర్తి టి. రఘురాం ఎదుట విచారణ జరిగింది. సీబీఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ జగన్ సమర్పించిన ఫోన్ నెంబర్కు తాము 3 సార్లు ఫోన్ చేయగా అది పనిచేయలేదని తెలిపారు. ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించటమేనని, ఆయన పర్యటన అనుమతిని తక్షణమే రద్దు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన జగన్ తరపు న్యాయవాదులు ఆయన గతంలో విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు కూడా తన వ్యక్తిగత సిబ్బంది ఫోన్ నంబర్లనే కోర్టుకిచ్చారని గుర్తు చేశారు. జగన్కు ఫోన్ ఉపయోగించే అలవాటు లేదని తెలిపారు. అంతేకాకుండా పర్యటనకు ఇంకా 3 రోజుల గడువున్నప్పటికీ ఆయన ముందుగానే స్వదేశానికి తిరిగి వచ్చారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో ఈ పిటిషన్పై తీర్పును ఈ నెల 28న వెల్లడిస్తామని న్యాయస్థానం ప్రకటించింది. ఏ తీర్పు వస్తుందా అని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ మొదలైంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.